హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము మసాలా కారం పూస చేసుకుందామండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు 1 కేజీ శనగపిండి తీసుకొని ఈ విధంగా జల్లించుకుందామండి. స్వీట్ షాప్ లాగే ఉంటుందండి కారపూస. దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాము. నేను 1 కేజీ శనగపిండికి కొలత చెప్తున్నానండి. అలాగే బియ్యం పిండి ఒక చిన్న కప్పు తీసేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి కారపూస. ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ముద్దగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రై కోసము. ఈ విధంగా ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు మనము చెక్లాల గొట్టం ఉంటుంది కదండి, ఆ గొట్టానికి చిన్న చిన్న హోల్స్ ఉండేది ప్లేట్ తీసుకొని అందులోకి పెట్టుకుండేసి కారపూస ఒత్తుకుండే ప్లేట్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అందులోకి గొట్టంలోకి పెట్టేసుకొని మనము ఒత్తేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మొత్తం అంతా ఒత్తుకోవాలి. బాగా ఆయిల్ వేడిగా ఉండాలండి మనము ఒత్తుకుండేటప్పుడు. ఈ విధంగా మనము ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు ఒత్తుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ఒత్తుకుండేసి మనము కొంచెం కాగిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. కారపూసని త్వరగానే వేగిపోతుందండి. కారపూస సన్నగా ఉంటుంది కాబట్టి త్వరగానే వేగిపోతుంది. మనకు అప్పుడే ఆ నూరగా అంతా తగ్గిపోతుందండి. మనకు ఎలా కాగిండేది అనేది తెలుసుకోవాలంటే ఇది పక్కన తీసేసుకొని ఇప్పుడు పల్లీలు 1 కప్పు వేయించేసుకోవాలి అది ఆయిల్లో. అలాగే పప్పులు కూడా వేయించేసుకోవాలండి ఆయిల్లో. శనగపప్పు కూడా 1 కప్పు తీసేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలు వేయించుకొని అందులోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు పప్పులు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకుంటే మాడిపోతాయి. ఇప్పుడు కరివేపాకు కూడా పచ్చి కరివేపాకు తీసుకొని బాగా ఒకసారి ఆయిల్లో వేయించేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒక 7-8 ఎండుమిరపకాయలు తీసేసుకొని వేయించేసుకుందాము. ఈ విధంగా అన్నీ వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాము. అలాగే జీడిపప్పు పలుకులు కూడా 1 కప్పు తీసేసుకొని వేయించేసుకుందాము. అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకుంటే మాడిపోతాయి త్వరగా. ఈ విధంగా వేయించేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు 2 తెల్లగడ్డలు కచాపచాగా దంచుకోవాలండి, పొట్టు తీసుకోకుండా. అలాగే మిరప్పొడి ఒక 2 టేబుల్ స్పూన్ల మిరప్పొడి, ఉప్పు కూడా మిక్స్ చేసుకొని పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా నలిపేసుకోవాలి. కారపూసని ఎక్కువ నలపకూడదు. ఈ విధంగా అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు దంచుకోండి తెల్లగడ్డని వేసేసుకుందాము. అలాగే ఉప్పు కారము కూడా కలుపుకున్నాం కదండి, దాన్ని కూడా వేసేసుకొని ఈ విధంగా అంతా చల్లేసుకుందామండి. ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు, శనగపప్పు, జీడిపప్పు అన్నీ వేసేసుకుందాము. కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి. స్వీట్ షాప్ లాగే ఉంటుంది టేస్ట్. ఇంట్లో మనము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా అన్నామంటే కలపకుండా ఈ విధంగా చేసుకున్నామంటే అంతా మిక్స్ అయిపోతుంది. అన్నిటికీ కారము అన్నీ పడుతుందండి. చూడండి ఎంత ఈజీగా కారపూస రెడీ అయిపోయింది.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే